హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినే జీడిల్ని మొదటిసారి చేస్తున్న వారైనా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో ఎన్నో టిప్స్ తోటి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ నూజీడిల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో నిదానంగా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులను వేయించకుండా డైరెక్ట్గానే వేస్తారండి, కానీ ఇలా కొద్దిగా వేయించుకుంటే తినేటప్పుడు మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇలా కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే నువ్వులను వేయించుకుని అదే ప్యాన్లో నెయ్యిని అప్లై చేసుకుని ఉంచుకుంటున్నాను. మీరు నువ్వులను ఎందులో వేయించుకున్నా సరే నెయ్యిని మాత్రం నాన్ స్టిక్ ప్యాన్కి మాత్రం రాసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా ఈ ప్యాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం ముక్కలు ఎక్కడా లేకుండా బెల్లం అంతా ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ నీళ్లను ఒకసారి వడకట్టుకుని తీసుకోవాలి. అలాగే గిన్నెను కూడా ఒకసారి క్లీన్ చేసి తీసుకోండి. ఆర్గానిక్ బెల్లం అయితే ఎటువంటి నలకలు ఉండవు, కానీ మామూలు బెల్లాన్ని ఉపయోగిస్తున్నట్లయితే ఒకసారి వడకట్టుకుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం ఇలా బాగా నురగలు వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలి. ఈ జీడిల కోసం పాకం మనకి సాఫ్ట్ ముద్దలా రావాలి. అలాగే ప్లేట్లో వేసి చూసినప్పుడు టంగుమని శబ్దం కూడా రావాలి. సాఫ్ట్ ముద్దలా ఉండాలి, అలాగే శబ్దం కూడా రావాలి. ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్యాన్లోకి వేసుకోవాలి. ఈ పాకాన్ని స్టీల్ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని అందులో కూడా వేసుకోవచ్చు, కానీ పాకం చల్లారిన తర్వాత తీసుకునేటప్పుడు ప్లేట్కి అతుక్కుంటూ ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోకుండా ఇలా ఈజీగా వస్తుంది. ఈ పాకం ఇలా పల్చగా ఉంది కదా, దీనిని కొద్దిసేపు చల్లార్చినట్లయితే పాకం అంతా కూడా దగ్గరగా అయ్యి ఒక ముద్దలా అవుతుంది. పాకం చల్లారిపోయినా అలా ముద్దగా అవ్వకుండా చేత్తో తీసినట్లయితే చేతికి కూడా అంటుకుంటూ ఉంటుంది. పాకం ఇలా పూర్తిగా ముద్దలా అయిన తర్వాత చేత్తో తాగలికే వేడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాకాన్నంతా ఇలా దగ్గరగా తీసుకుని చేతులకి నెయ్యి అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకాన్ని సాగదీస్తూ మడతలు వేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ని కనీసం 10 నిమిషాల పాటు చేయాలి. బెల్లం ముదురు రంగులో ఉంది కదా, బంగారు రంగు వర్ణంలోకి వచ్చేంత వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ పాకం తీగల్లా విడిపోకుండా ఉండడం కోసం ఇలా మెలిపెడుతూ మడతలు వేసుకోవాలి. అప్పుడే తీగల్లా రాకుండా పాకం అంతా ఇలా దగ్గరగా అయ్యి బంగారు రంగు వర్ణంలోకి వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఈ బంగారు రంగులోకి రావడానికి 5 నిమిషాల దాకా టైం పట్టింది. ఇలా మరొక 5 నిమిషాల పాటు చేసుకోవాలి. 5-10 నిమిషాలని టైం కాదు, కానీ పాకం ఇంతకుముందు సాగినట్లుగా మరీ ఎక్కువగా సాగకుండా కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా అవగానే పాకాన్ని ఇలా మడతలు వేసుకుని ఇలా చాపింగ్ బోర్డ్ పైన రోల్ చేసుకోవాలి. ఇలా చూడండి, జీడిల్లా కరెక్ట్ షేప్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ జీడి పాకానికి నువ్వుల్ని పట్టించుకోవాలి. జీడిలకి నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే రుచి అంత బాగుంటుంది. వీలైనంత ఎక్కువగా ఈ పాకానికి నువ్వుల్ని పట్టించుకోవాలి. పాకం ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే నువ్వులను పట్టించుకోవాలి. పాకం పూర్తిగా ఆరిపోయినట్లయితే నువ్వులను పట్టుకోవు. చూడండి, జీడిల కడ్డీలాగా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు చాక్కి నెయ్యి రాసుకుని ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి. నెయ్యి రాసుకున్నా కూడా చాక్కి ఇలా కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది. ఇలా కట్ చేసుకుని మీకు నచ్చిన షేప్లోకి వీటిని రోల్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా గట్టిపడడానికి దాదాపుగా గంట పైన టైం పడుతుంది. మీకు తొందరగా కావాలంటే ఫ్రీజర్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే త్వరగా గట్టిపడిపోతాయి. నేనైతే ఇలా సిలిండ్రికల్ షేప్లోకి చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ జీళ్ళు మీకు ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి.
నేను చూపించిన 1 కప్పు క్వాంటిటీ బెల్లంతో అయితే దాదాపుగా ఇలా కొంచెం పెద్దవిగా 10 వరకు నూజిడీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి నూజిడీలను చేసేటప్పుడు ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.